కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత ఆధ్వర్యంలో మంగళవారం ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్ వద్ద నుంచి విద్యార్థులు, అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆర్డీఓ సుస్మిత ఓటు హక్కు బాధ్యత లాంటిదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురం ఎంపీగా జేసీ పవన్ పేరు ఖరారైనట్లు సమాచారం. హిందూపురం ఎంపీగా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పేరు ఖరారైనట్టుగా సమాచారం. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం మండల మానిరేవు పంచాయతీలోని ఓబులాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అమిలినేని సురేంద్రబాబు భార్య ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని వారు మహిళలకు సూపర్ 6 పథకాల గురించి మహిళలకు వివరించారు. కుందుర్పి మండలం బెస్తర్పల్లి పోలీస్ చెక్ పోస్ట్ను ఎంఆర్ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అన్ని వాహనాలను కూడా చెక్ చేయాల్సిందిగా ఆయన పోలీసులను ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఆటోలు ఎక్కకుండా విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు. కుందుర్పి మండలం ఎలుముదొడ్డి గ్రామంలో ఈరోజు ఈ విధంగా విద్యార్థులు ఎక్కి ప్రయాణిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిందిగా ప్రజలు కోరారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు అన్నీ మరలా రావాలంటే మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయాల్సిందిగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు జిల్లా వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధులు అందకుండా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ చట్టం 1976ను అనుసరించి ఎఫ్సిఆర్ఏ అనుమతులు సంవత్సరం కాలంగా పునరుద్ధరించకపోవడంతో సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి గడ్డుకాలం ఎదురై ఆర్థిక సంవత్సరంలో ఎలాగోలాగా నెట్టుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న ఆర్డీటీకి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కమదూర్ ఎస్ఐ ఆంజనేయులు ఈరోజు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలకు ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టబోయే బస్సు యాత్ర రూట్ మ్యాప్ మార్చి 31వ తేదీన అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఉండబోతున్నట్లు సమాచారం. మార్చి 31వ తేదీ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం వచ్చే అవకాశం ఉందని సమాచారం. మనమంతర చౌదరి ఆధ్వర్యంలో ఉచిత భోజనం ప్రారంభించి నేటికి 695 రోజులు పూర్తయినది. నిర్విరామంగా మారుతి చౌదరి ఆధ్వర్యంలో ఆర్డీటీ హాస్పిటల్ దగ్గర కొనసాగుతోంది ఉచిత భోజన పథకం. అనంతపురం జేఎన్టీయూలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేదార్ గారు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలలో విషయమై సంబంధిత అధికారులతో చేసి సమీక్ష నిర్వహించారు. అందరికంటే ముందుగా, అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచార్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వార్త చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.